హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో మనం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో ఈ వ్లాగ్లో వచ్చేసి నా పూజ గదిలో ఉండే సెల్ఫ్ ఆర్గనైజేషన్, అలానే చాలా తక్కువ బడ్జెట్లో కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేశాను అన్నీ ఉంటాయి అన్నమాట. సో స్టిల్ ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో ఫుల్ డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు నేనైతే ఈ వ్లాగ్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను. సో అందుకే ఈవినింగ్లో కొన్ని వర్క్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఫినిష్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ బెడ్షీట్ ఎన్నిసార్లు సర్దినా సరే మా బాబు అయితే రోజుకి ఎన్నిసార్లు ఖరాబ్ చేస్తాడు. సో 2-3 టైమ్స్ నీట్గా చేస్తూనే ఉంటాను. పిల్లలు ఉన్న దగ్గర ఇది కామన్ లేండి. సో ఇంకా నెక్స్ట్ అయితే రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అలానే ఫ్రెష్ అయిన తర్వాతకి నేనైతే దేవుడి గది అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. సో అందుకే ఈవినింగ్ టైం మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి ఇల్లంతా తుడిచిన తర్వాతకి దేవుడి గది అయితే స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ నేను మీషోలో ప్రొడక్ట్స్ అన్నీ కొన్ని పర్చేస్ చేశాను. సో అవన్నీ నేను కిచెన్ రూమ్లో అయితే పెట్టేస్తున్నాను. సో మీషో అనగానే పెద్ద బడ్జెట్ అనుకోకండి, నేను అన్ని లో బడ్జెట్లోనే చాలా మనం అనుకున్నట్టుగానే తక్కువ ప్రైస్లోనే నేనైతే అన్నీ సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టి తెప్పించాను. సో దాంతో అయితే కిచెన్ మేక్ ఓవర్ చేశాను. సో అదైతే తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం దేవుడి గది ఆర్గనైజింగ్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే ప్రతి ఒక్కటి నేను ఏ వర్క్ చేసినా సరే అందులో ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ మా బాబుది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మధ్యన కొంచెం నర్సరీ కాబట్టి మాటలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ అన్నమాట. అదెందుకు, ఇదెందుకు, అదెందుకు చేస్తున్నావు అని ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉంటాడు. అన్నీ కావాలి, మళ్ళీ ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. బట్ నేనేం చేస్తున్నాను అనేది కూడా చూస్తూ ఉంటాడు. సో నేను ఏం చేసినా ఖచ్చితంగా కావాలి, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హెల్ప్ కూడా చాలా చేస్తాడు. సో ఏది చెప్తే అది చేస్తాడు. నేనేం ఆయనకి చెప్పాలి అని మాత్రం చెప్పట్లే, బాబుకి మాత్రం వాడే వస్తాడు. నేను చేస్తా చేస్తా అని అంటాడు. సో అందుకే ఇంకా ఇన్వాల్వ్మెంట్ చేపిస్తాను అనమాట. సో కొంచెం వాళ్ళకి కూడా యాక్టివిటీ లాగా ఉంటుంది కాబట్టి సో వాడికి కూడా నేను అన్నీ అందిస్తూ ఉంటాను. సో ఇక్కడ అలానే నేను పూజ గదిలో ఉండే ఫస్ట్ ఈ సెల్ఫ్, ఈ ర్యాక్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. చాలా యూజ్ అవుతుంది. సో తక్కువ స్పేస్ ఉంది, సో ఎక్కడ పెట్టుకోవాలి అర్థం అవ్వట్లేదు అనే వాళ్ళకైతే ఈ ర్యాక్ చాలా బెస్ట్. నాకైతే పూజ గది కొంచెం చిన్నది, అలానే మాకైతే ఏం సెల్ఫ్స్ ఏం ఇవ్వలేదు. సో దానివల్ల నేనైతే ర్యాక్ తీసుకున్నాను. సో నాకైతే ఇబ్బంది లేదు, పూజ చేయడానికి కూడా ఏం అడ్డం రావట్లేదు, గట్టిగా వాల్కి అయితే ఉండిపోతుంది. సో అన్నీ అయితే దీంట్లోనే, ఐటమ్స్ అన్నీ దీంట్లోనే నాకు సెట్ అయిపోతాయి అనమాట. సో చాలా బెస్ట్ అండి, చాలా యూస్ఫుల్. మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా యూజ్ చేయండి, తీసుకోండి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఈ ర్యాక్ అయితే తీసేసాను బయటకి. దీంట్లో ఉండే కవర్స్ అవన్నీ వేసాను, పేపర్స్. ఆ పేపర్స్ అన్ని తీసి మళ్ళీ మార్చి నీట్గా ఒకసారి తుడిచేసి మళ్ళీ పేపర్స్ అన్నీ సెట్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ ర్యాక్ నాకు ఫస్ట్ అయితే ఐడియా ఎందుకు వచ్చిందని నేను కూడా ఇలా షార్ట్స్ చూస్తున్నప్పుడు చూశాను. సో నాకు ఎందుకో పూజ గదిలో అయితే కరెక్ట్ సెట్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే తీసుకున్నా. బట్ ఇది పూజ గదిగా అని కాదు, మనం కిచెన్లో కానీ లేదా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కొంతమంది పెడుతూ ఉంటారు, లేదా ఫ్రిడ్జ్ సైడ్స్ కొంతమంది పెడుతూ ఉంటారు. సో అలా కూడా చాలా యూజ్ అవుతుంది, మనకు తక్కువ స్పేస్లోనే చాలా ఐటమ్స్ పడుతుంది అనమాట. సో ఇక్కడైతే అన్నీ పెట్టేశాను. ఇక్కడ నేనైతే సెల్ఫ్ వైజ్గా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను. సో కుంకుమ అవన్నీ రేర్గా యూజ్ చేసినవన్నీ సెకండ్ సెల్ఫ్లో పెట్టేశాను. సో ఫస్ట్ సెల్ఫ్లో నేను రెగ్యులర్గా కలర్స్ కానీ, చాక్ పీసెస్ కానీ, అలానే ముగ్గు పిండి కానీ ప్రతి ఒక్కటి నేను యూజ్ చేస్తూ ఉంటాను. అదే ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా ఫస్ట్ ర్యాక్లో పెట్టేసుకుంటున్నాను. సో కింద 2 ర్యాక్స్ మాత్రం బుక్స్ అని ప్రతి ఒక్కటి మనం రెగ్యులర్గా రోజు పూజ చేసేటప్పుడు మనకి ఏమేమి యూజ్ అవుతాయో ప్రతి ఒక్కటి నేను కింద 2 సెల్ఫ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే కింద కూర్చొని పూజ చేస్తున్నప్పుడు మనకు అన్నీ అందుబాటులో ఉండాలి కాబట్టి నేనైతే కింద అన్నీ సెట్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ సెల్ఫ్ వల్ల నాకైతే చాలా యూజ్ అయింది. సో ఒకటే దగ్గర అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతున్నాయి. అలానే మనం కూర్చున్న దగ్గర కూడా మనకు అన్నీ అందుతూ ఉంటాయి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. చూసారు కదా పూజ గది ఎంత చిన్నగా ఉందో, అందుకే ఆ చిన్నదానికి నేను ఇలా సెట్ చేసుకున్నాను. సో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదంతా మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే సెట్ చేసేసుకున్నాను. ఒక్కసారి నా ఆర్గనైజింగ్ అయితే చూసేసాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పెట్టాను దీని మీద, ఒక్కసారి చూడాలనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి.
సో ఇది సెకండ్ టైం అనమాట. నేను ఆల్రెడీ అంటే మిడిల్లో చాలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను, బట్ ఇది సెకండ్ టైం మళ్ళీ నేను వీడియో షూట్ చేయడం. సో అక్కడ వర్క్ అయిపోయిన తర్వాతకి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో కిచెన్ ఐటమ్స్ అన్నీ ఫస్ట్ అయితే తీస్తున్నాను. ఆల్రెడీ ఇవి ఎప్పుడో వచ్చాయి, బట్ ఏంటంటే అన్నీ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవాలి కదా, ఎందుకంటే అన్ని ఐటమ్స్ నాకు 2-3 డేస్కి అలా పట్టింది అనమాట ఒక్కొక్క ఐటెం రావడానికి. సో అన్ని ఐటమ్స్ ఒక దగ్గర గ్యాదర్ చేశాక నేను షూట్ చేశాను. సో షూటింగ్ వల్లనే నేనైతే అన్నీ ఒక దగ్గర సెట్ చేసుకున్నాను. సో ఇదంతా మనము కొన్నిసార్లు డ్యామేజ్ వస్తూ ఉంటుంది కాబట్టి అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని అయితే సైడ్కి పెట్టాను. సో ఇవన్నీ ఎంత బడ్జెట్ అయితే అనుకుంటున్నారు, నాకు తెలిసి 2-3,000 కూడా ఉండదండి. నేనైతే ఒక 1000 అబోవ్ 1500 బిలో మాత్రమే తీసుకున్నాను. సో కొన్ని అయితే ఆఫర్స్లో అయితే వచ్చాయి. సో దీని లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చితే ఒకసారి ఆ లింక్ ఒకసారి చెక్అవుట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఇది ఒక ర్యాక్ అయితే నేను సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టాను. సో నేనైతే ఇది కొంచెం పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చిన్నగా వచ్చింది. ఇది సెట్ చేయడం కూడా చాలా ఈజీ, వాళ్ళే అన్నీ ఇస్తారనమాట. సో దాని ప్రకారంగా సెట్టింగ్ చేసేసుకున్నాను. బట్ చిన్న స్పేస్లో లుక్ వైజ్గా కానీ అంత బాగుంది. సో చిన్న ప్లేస్లో అయితే మనకి అడ్జస్ట్ అయిపోతుంది. సో అదే టైంలో నాకేంటంటే ఇంట్లో పప్పులు అవి అయిపోయిన విషయం నాకు తెలీదు. సో అప్పుడు చూసుకున్నాను కిచెన్ మేకవర్ చేసేటప్పుడు ఇవన్నీ లేవు కదా అని అనుకున్నాను. సో అప్పటికప్పుడు ఇంకా మనము జెప్టో ఉంది కదా ఈ రోజుల్లో, సో జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఆర్డర్ పెట్టుకొని అవన్నీ వచ్చాక ఇవన్నీ ఫిల్ చేసేసుకుంటున్నాను. సో నేను అప్పుడే నేనైతే కంటైనర్స్ ఎప్పటివి అప్పుడే నేను వాష్ చేసేస్తూ ఉంటాను. ఒకవేళ పప్పులు ఏవి అయిపోయినా సరే అప్పుడే వాష్ చేసుకుంటాను. ఒకేసారి మాత్రం పెట్టుకోను, ఎందుకంటే ఒకేసారి పెట్టుకుంటే పెద్ద బర్డెన్ అయిపోతుంది. ఇంత పని ఇంత వర్క్ అన్నట్టు ఉంటుంది. సో ఎప్పటికప్పుడు చేసుకుంటే బెస్ట్. ఎప్పుడైనా మనం కిచెన్ క్లీన్ చేసుకోవాలి అంటే కంటైనర్స్ దుక్కు వెళ్ళక్కర్లేదు, జస్ట్ సెల్ఫ్స్ అవన్నీ క్లీన్ చేసుకొని పేపర్స్ అవి చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. సో అవన్నీ అయితే నేను నీట్గా ఆర్గనైజ్ చేసేసాను. ఆల్రెడీ ఇంతకు ముందే నేను ఫుల్ డీప్ క్లీన్ చేశాను కిచెన్, బట్ అవన్నీ చూపించలేదు. సో ఇదైతే చూపిద్దామని అది చూపించలేదు. ఇక్కడైతే నేను ఈ ర్యాక్ మాత్రం ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎన్ని సెట్స్ మార్చానో, అసలు ఎన్ని ఐటమ్స్ మార్చానో అసలు మీకు ఇంకా తక్కువ చూపించాను. నేనైతే చాలా మార్చాను, అంటే ఒక్కటి నచ్చకపోతే ఇంకొకటి అన్నట్టుగా అసలు నాకు సెట్ కాలేదు. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇదొక్కటి బాగా లుక్ అనిపించింది, సెట్ అయింది. సో ఇవి కూడా నేను ఏదో లుక్ వైజ్గా పెట్టేద్దామని కాదు, ఇది నాకు డైలీగా యూజ్ అయ్యే ఐటమ్స్ మాత్రమే పెట్టాను, నాకు అవైలబుల్గా ఉండేటట్టుగా పెట్టుకున్నాను. సో ఇక్కడ వుడెన్ స్పూన్స్ పెడదాం అనుకున్నాను, బట్ నాకు ఎందుకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. సో దాని ప్లేస్లో దాన్నే పెట్టేశాను మళ్ళీ. ఈ కర్టన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ కర్టన్స్కి అయితే ఎన్ని తిప్పలు పడ్డానో అసలు నాకు తెలీదు. ఎంత అంటే ఈ కర్టన్స్కి కరెక్ట్గా వస్తాయో రావో అనుకున్నాను, బట్ కరెక్ట్గానే వచ్చాయి. సో ఈ కర్టన్స్ పెట్టిన తర్వాత పెట్టడానికి కూడా రాడ్స్ అని ఆ పక్కన స్టిక్కర్స్ సంగతి కూడా నాకు తెలీదు. సో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో అట్లా సెర్చ్ చేస్తుంటే దొరికాయి. సో అన్నీ మీషోలోనే ఆర్డర్ పెట్టాను కాబట్టి మళ్ళీ మీషోలోనే ఆ ఐటెం కూడా సెర్చ్ చేసి పెట్టాను. సో చాలా యూజ్ అయినాయి. నేను ఈ రాడ్స్ అనేది నేను ఆర్డర్ పెట్టలేదు, డైరెక్ట్ షాప్కి వెళ్ళి మెజర్మెంట్స్ ఇచ్చి కట్ చేయించుకొని తీసుకొని వచ్చాను. సో ఈ స్టిక్కర్స్ అన్నది మనకి అవైలబుల్గా ఉన్నాయండి మీషోలో. సో ఆ స్టిక్కర్స్ తోటి అయితే పెట్టుకున్నాను. సో స్టిక్కర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో స్టిక్కర్స్ అయితే పెట్టాను అనమాట, పెట్టి కరెక్ట్గా సెట్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే నాకు కింద సామాన్లన్నీ నాకు యూజ్ అయ్యేటివే, అవన్నీ పప్పులు ఊరు నుంచి వచ్చేటివి, బియ్యం అవన్నీ ఉంటాయి. బట్ నాకెందుకో లుక్ వైజ్గా మంచిగా అనిపించలేదు. సో ఈ కటన్ కూడా చూసిన తర్వాతకి ఓకే కటన్ కూడా బాగుంటుంది, సర్లే లోపల కూడా అంత దుమ్ము అంత ఇది రాదు, అన్నీ మనం పెట్టేటివి బస్తాలు ఇవే కదా అనేసి ఇంకా నేను ఈ కటన్స్ అయితే ఆర్డర్ పెట్టాను. బట్ చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా బాగుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అసలు ఇదంతా సెట్ చేస్తుంటే మా బాబు ఒక్కటే ఆడు ఎంజాయ్మెంట్ చూడండి, అసలు ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, అరుస్తూనే ఉన్నాడు చాలా బాగుందని. మేబీ ఒక దగ్గర నేను వాయిస్ మ్యూట్ చేయలేదు, అన్మ్యూట్లోనే పెట్టాను. ఒకసారి వాడి వాయిస్ కావాలంటే వినండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు.
సూపర్ అసలు. అసలు ఎంత అంటే క్లాప్స్ కొట్టుకొని డాన్స్ చేసుకొని హైలైట్. కిచెన్ మేక్ ఓవర్ చేసినంతసేపు మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇవి కూడా నేను ఈ క్లాత్స్ కూడా అమెజాన్లో తీసుకున్నా. సెట్ ఆఫ్ 6 అయితే వచ్చాయి. సో నేను స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ తుడుచుకోవడానికి అలానే ఫ్రిడ్జ్ ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతాయి. సో సెట్ ఆఫ్ 6 అయితే తీసేసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట. సో ఆ క్లాత్స్ అయితే సో ప్రెసెంట్ అయితే నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను. సో ఇంకా మిగతా 5 అయితే నేను ప్యాక్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ లీవ్స్ అండి. ఆల్రెడీ చూసేటప్పుడు ఓకే అనిపించింది, కానీ అవి 6 వచ్చాయి. సో 3 కిచెన్ దగ్గర పెడదాం, ఇంకొక 3 అయితే టీవీ దగ్గర పెడదామని అయితే అనుకున్నాను. సో దానివల్ల ఇది ఓపెన్ చేసేటప్పుడు అయితే చిక్ అయిపోయినాయి. అసలు ఎంత సేపటికి కూడా రాలేదు. సో కొంచెం గట్టిగా లాగుదామంటే అవి తెగిపోయినట్టు ఉన్నాయి. బట్ ఓన్లీ షో కేస్ మాత్రమే సెట్ అయితే అవి ఏదో రఫ్ అండ్ టఫ్ అంటే అస్సలు ఇవి పనికిరావు. ఏదో నేను జస్ట్ నార్మల్గా అనుకొని తీసాను, బట్ అది చాలా చిక్ అయిపోయినాయి. సో ఆ చిక్ అంతా తీసి మళ్ళీ ఒక 3 దీనికి సెట్ చేశాను. సో టేప్ తోటి అయితే పెట్టేశాను. ఇది ఈ వాల్ అనమాట. నేను చాలా పెద్దగా వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను పెద్దది కాదుగా, మీడియం కూడా రాలేదు, చాలా స్మాల్ వచ్చింది. బట్ వచ్చిన దానికి పడేయలేం కాబట్టి ఏదో రకంగా అయితే సెట్ చేసేద్దాంలే అనుకొని సెట్ చేసేస్తున్నాను. దీనికి ఇక్కడ మనకి డబల్ టేప్ అయితే ఇచ్చారు. సో ఇంటి దగ్గర ఉన్న డబల్ టేప్ అయితే నేను యూజ్ చేసి పెట్టాను. సో ఇక్కడ కిచెన్ అన్నది బాగా కనిపిస్తుంది కదా, ఐ మీన్ వర్డ్స్. బట్ నేను దానికి ఆల్రెడీ అంటే ఒక వర్డ్ అంటే కేసి అలానే ఈ అనుకుంటా, ఈ 3 లెటర్స్ మాత్రం మళ్ళీ సపరేట్గా ఇచ్చారు దాంట్లో పెట్టడానికి. సో అది పెడితే ఇంకా బాగా కనిపిస్తుందేమో అనుకున్నాను. బట్ అది పెట్టిన తర్వాతకి ఆ కిచెన్ అనే వర్డ్ వేరేలాగా మారిపోయింది అనమాట. మీరే చూసారా, నేను పెట్టిన తర్వాత అసలు కిచెన్ అనేది మీకు కనిపిస్తుందా, ITHN లాగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఫైనల్గా అయితే నా కిచెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఎన్నిసార్లు చూసుకున్నానో ఆ రోజు నా కిచెన్ అయితే తిరిగేటప్పుడల్లా చూస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా నా కిచెన్ చాలా నచ్చింది, అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగా నచ్చినాయి. సో ప్రతి ఒక్క ఐటెం లింక్స్ అన్ని నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చితే ఒకసారి చెక్అవుట్ చేసి ఆర్డర్ చేయండి. సో ఫైనల్ లుక్ ఇదన్నమాట. సో మీకు ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ కానీ ఏ చిన్నది కానీ మీకు నచ్చినా సరే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్, బై బై.